దళిత ఉద్యోగం మీద కలెక్టర్ తమ్మిం అన్సారియా కులదర్శకం బలపడుతున్నారని మాలమహన రాష్ట్ర అధ్యక్షుడు బెల్లా చెన్నయ్య అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర్వులు ఉద్యోగి అందకుండా టర్మినేషన్ చేసినట్టు ఉద్యోగి నియమాలకు విరుద్ధంగా ప్రకటించారని అన్నారు. ప్రకాశం జిల్లాలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నాం. ఆల్మానాడు ఉద్యమాల్లో అయితే ఈ జిల్లాలో నాకు తెలిసినంత వరకు అన్ఎంప్లాయీస్కి ఏడన్నా అవకాశం వస్తే అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ మీద కావచ్చు, ఏదైనా అవకాశం ఇస్తే సహాయం చేసే గుణము గత కలెక్టర్లో ఉండే పరిస్థితి. ఇప్పుడు కొత్త వరవడి ఎట్లా అంటే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక దళితుడు తర్వాత అనిల్ గారు సైకాలజిస్ట్గా 2023లో అతను డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో అతను సెలెక్ట్ అయ్యి దాదాపు 11 నెలలు దాకా ఉద్యోగం చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమె పిటిషన్ పెడితే ఆ పిటిషన్ని ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో క్లియర్ కట్గా ఏమైతే వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్ పంపడం యూనివర్సిటీ వాళ్ళు అది పక్కన పెట్టేసి కలెక్టర్ గారు మా సామాజిక వర్గానికి నష్టం జరిగింది, దళితులైతేమి మాకు ఎవరైతేమి అనే ఆలోచనతోటి 14/11/2024లో టెర్మినేషన్ చేసినవి ఎంత దారుణం చూడండి. ఒక డిఎస్సి కమిటీలో అప్రూవల్ అయ్యి 14 తారీఖు 11 నెలలో టెర్మినేట్ చేసినట్టే ఎంత దారుణ విషయం. అయితే దీన్ని మా మిత్రుడు అనిల్ 18 తారీఖు ఆ టెర్మినేషన్ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంటుందని ఆల్రెడీ డిపార్ట్మెంట్ తెలిసిందిగా, కమిషనర్ తెలిసింది, తర్వాత డిఎంఎన్హెచ్ఓ తెలిసింది, కలెక్టర్ గారికి తెలిసింది. అయినా కూడా 23 తారీఖు వెంటనే అదే పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం చూడండి. నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఒకసారి ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత హైకోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారండి? అంటే దళితుడేనా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కలెక్టర్ గారు మీ చేతుల్లో అధికారం ఉందని చెప్పానా? ఇది కరెక్ట్ కాదు. 23 తారీఖు హైకోర్టులో వేసిన తర్వాత 25 తారీఖు 18 వేసిన తర్వాత 25 తారీఖు తీర్పు వచ్చేసింది. ఏమని? టెర్మినేషన్ చేయడానికి లేదు, ఆ అబ్బాయికి మరలా పోస్టింగ్ ఇవ్వండి, తీసే హక్కు మీకు లేదు అని జడ్జిమెంట్ వచ్చింది. మేము స్వతహాగా మా దళితుడని మేము చాలామందివి, దాదాపు ఒక 30-40 మందివి ఈ విషయంలో 26వ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా పోస్టింగ్ ఇవ్వమని మేము అడిగినా కూడా ఇంతవరకు ఆ పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరా? హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టేసి ఒక దళితుడికి అన్యాయం చేస్తామంటే కలెక్టర్ గారు మీరట్టా కలెక్టర్ గారు అవుతారు? మీ సామాజిక వర్గం పిటిషన్ పెట్టడంలోనే మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటారా? ఎక్కడుంది మీకు చట్టం? కలెక్టర్ గారు ఉంటే ఉండొచ్చు, మీకు అన్ని హక్కులు ఉంటే ఉండొచ్చు. కానీ ఈ జిల్లాలో దళితులున్న జిల్లాలో, దళితులు ఎక్కువ ఉన్న జిల్లాలో మీరు ఫస్ట్ టైము ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని పని ఈ కలెక్టర్ గారు చేశారు. మీరు ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా
ఆ అబ్బాయికి అనిల్ అనే అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వకపోతే నేషనల్ కమిషను, ఎస్సీ కమిషను విజయవాడ మానవ హక్కులకి కంపల్సరిగా మీ మీద డిఎంఎడ్హెచ్ఓ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పని కూడా మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం, ఈ జిల్లాలో దళితులు ఎక్కువైనా ఈ జిల్లాలో జీవో అంటూ ఉంది. ఎస్పీ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా కాన్సెప్ట్ ఇష్యూ జరిగిన కానించి దళితులు ఉండాలని చెప్పని జీవో కూడా ఉంది. అయినా కూడా గవర్నమెంట్ లెక్క చేయకుండా టీడీపీ గవర్నమెంటు ఈ కలెక్టర్ గారిని వేయటం, దళితులకు అన్యాయం చేయటం మొదలుపెట్టింది. దీనికి మేము భారీ ఎత్తున అన్ని సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పోస్ట్ ఇచ్చేంత వరకు